వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా ప్రసాదాలు ఉంటాయి కదా, అందులో ఒకటైన బ్లాక్ చెన్నా తో చేసేటువంటి ప్రసాదము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే మనము బ్లాక్ చెన్నా శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు, అవి తీసుకొని ఒక కప్పు తీసుకోవాలి. ఆ కప్పు శనగల్ని మనము 8 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో శనగలు వేసుకొని మునిగెంత నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్లు పెట్టుకోవాలి. 3 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇక్కడ అయితే ఉడికిపోయింది. మనకు 3 విజిల్ల తర్వాత ఈ విధంగా మనకు సరిపోయింది, ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని నీళ్ళు వంపేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దీనికి కావాల్సిన మసాలా, ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కొద్దిగా తురిమైనా వేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసైనా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క. ఇదంతా కూడా కోర్స్ బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా కాకపోయినా ఇలా కోర్స్గా కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. వేసుకొని మనము మసాలా మిక్సీకి వేసుకున్నటువంటి మసాలా ఉంది కదా, అది మనము ఈ జీలకర్ర మొత్తము ఆవాలు ఈ రెండు కూడా వేగిన తర్వాత ఆ మసాలా అన్నది ఇందులో వేసుకొని, అన్ని పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చివి కాబట్టి ఇందులో కొద్దిగా సేపు 1 నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట. ఈ నూనెలో ఆ మసాలా వేసుకొని వేయించుకున్నట్లయితే మనకి పచ్చివాసన పోతుంది. ఇది వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి శనగల్ని ఇందులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము ఉప్పు అయితే వేసేసుకున్నాం కాబట్టి శనగలు ఉడికించినప్పుడే, ఇప్పుడు అవసరం లేదు. దీని తర్వాత ఫైనల్గా మనము కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో కలుపుకోవడమే. మనకి వినాయక చవితిలో పెట్టేటువంటి ప్రసాదము శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలా మొత్తం కూడా శనగలకి పట్టుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకు రెడీ అయిపోయింది. సో ఫైనల్గా అయితే కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ప్రసాదం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఫర్దర్ వీడియోస్ నేను డైలీ కూడా ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీకు అందరికీ కూడా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను, ప్రతి ఒక్కరికి కూడా. వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.